ఖరీఫ్ పంటలు సాఫీగా పండాలని గంగమ్మకు జలహారతి. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం సందర్భంగా గ్రామస్తులంతా కలిసి గంగమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా గ్రామ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలోని చందనపు చెరువు చైర్మన్ భూమా రామలింగారెడ్డి పాల్గొన్నారు. గ్రామ పెద్ద మనుషులు, కమిటీ ఆధ్వర్యంలో యువకులు నాగిరెడ్డి, బాలు, వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి వంటి వారు గ్రామాభివృద్ధి పనులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నేడు గంగమ్మ పూజల అనంతరం భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యువకులు నాయకత్వంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పంట కాలువలు, రోడ్లు మరమ్మతులు చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలోని ఐకమత్యాన్ని చాటుతూ ఈ గంగమ్మ పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గంగమ్మ తల్లి ఆశీస్సులు పొందారు. ప్లేట్ తెచ్చుకుని నువ్వు తెచ్చుకుని దానగానే తిని కావాలా నీకు తినే అలవాల కన్నావు తిన ఒకటి అలవాలకు నువ్వు ఏం తెచ్చుకునే మేము నువ్వు ప్లేట్ ఆడ పెట్టిపోయి వేరే తెచ్చుకోపోయచ్చా. ముందరికి రా. నిలబడు అవతల బ్యాచ్ తీసుకో. అదే అవతల బ్యాచ్ అవతల స్టార్ట్ నుంచి అవతల నుంచి రా. రెండు ముక్కలే అందరికి. మళ్ళీ వచ్చిన కల్లా పెడతాం. ఈ బంద్ అయిపోయినాక ఏం కాదు. నగట తీసుకుంటావా కూర్చోలేనా అయిపోతుంది.